Hi, this is Dr. Roja, dermatologist. Monsoon is already there and I think monsoon is the best season to enjoy the nature. సో మాన్సూన్లో ఎంజాయ్ చేస్తూ మనం స్కిన్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ ఇన్ఫెక్షన్స్ ఎటువంటివి మాన్సూన్లో పెరుగుతాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్లో వచ్చే చేంజెస్ వల్ల హ్యూమిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అండ్ అదర్ థింగ్, మనకు రెయినీ వాటర్ అనేది ఎసిడిక్ ఇన్ నేచర్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఏదో స్నానం చేసుకోవాలి, ఆ టవల్తో అన్న క్లియర్గా తుడుచుకోవాలి. లేకపోతే ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ పీపుల్ ఉంటారో వాళ్ళల్లో స్కిన్ అనేది ఇరిటేట్ అవ్వడం, దాన్ని స్క్రాచ్ చేయడం వల్ల దాని మీద సూపర్ ఇన్ఫెక్షన్ రావడం ఇట్లాంటివి చాలా జరుగుతాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెగ్లిజెంట్. చల్లగా ఉందిలే, ఎవడు స్నానం చేస్తాడు, ఎవరు ఫేస్ వాష్ చేస్తారు, ఇది నార్మల్ టెండెన్సీ. బట్ దిస్ పూర్ హైజీన్, నథింగ్ బట్ ఆయిల్ సెక్రీషన్ అనేది కూడా మనకు ఎక్కువ అవ్వడం వల్ల పోర్స్ అనేవి క్లోజ్ అయిపోయి దానివల్ల కూడా మనకి యాక్నీ టెండెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ గోస్ విత్ ద హెయిర్లో కూడా ఆయిల్ ఇంక్రీజ్ ఎక్కువ అవ్వడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం వర్షంలో తడిసి వచ్చినప్పుడు మన తడిచిన బట్టలు అవ్వచ్చు, లేదా షూస్ అవ్వచ్చు, సాక్సెస్ అవ్వచ్చు, వెంటనే రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. లేదంటే దాంట్లో ఉన్న కెమికల్స్ అనేవి వాటర్తో మిక్స్ అయ్యి స్లోగా రిలీజ్ అయ్యి స్కిన్ని అప్పుడప్పుడు ఇరిటేట్ చేయొచ్చు. దానివల్ల న్యూ ఎలర్జీస్ అనేవి రావచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొన్ని స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. అవి నార్మల్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ప్రజెంట్ అవ్వచ్చు. అవి నేను కింద ఫోటో పెడుతున్నాను. అలాంటి స్కిన్ కండిషన్ అనేది రావచ్చు. సో దే ఆర్ నథింగ్ బట్ అటోపిక్ డెర్మటైటిస్ టెండెన్సీ పీపుల్. వాళ్ళలో స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి వెదర్ చేంజెస్ వల్ల ఇచ్చింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో దాన్ని ప్రివెంట్ చేయాలి. దాన్ని ప్రివెంట్ చేయడానికి కదా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అండ్ సోరియాసిస్ అనేది కూడా ఈ సీజన్లో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే న్యాచురల్ లైట్ అనేది కూడా వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మోడాలిటీ ఆఫ్ సోరియాసిస్. సో మాన్సూన్లో ఈ సన్ అనేది అంత ఎక్కువ ఉండకపోవడం వల్ల కూడా సోరియాసిస్లో కూడా కొంతమందికి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మాన్సూన్ సీజన్ అవ్వడం వల్ల మస్కిటోస్ అవ్వచ్చు, లేదంటే ఇన్సెక్ట్స్ అవ్వచ్చు. దానివల్ల కూడా ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. సో